ఈరోజు టాపిక్ జాతీయ గణిత దినోత్సవం. మన నిత్య జీవితంలో ప్రతిరోజు ధనికుల దగ్గర నుంచి పేదవారి వరకు ప్రతి ఒక్కళ్ళ జీవితం అనేది గణితానికి సంబంధించి గణితంతో ముడిపడి ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు మనం కూరగాయలు కొనుక్కోవాలన్నా, పాల బిల్లు పే చేయాలన్నా, పేపర్ బిల్లు పే చేయాలన్నా కనీసం చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి. సో ఈరోజు ఎందుకు మనం ఈ గణితం గురించి చర్చించుకుంటున్నామో చూద్దాము. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. అసలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ఎందుకు నిర్వహిస్తారు? గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. శ్రీనివాస రామానుజన్ గణితంలో సుప్రసిద్ధుడు. నేడు మనము శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి జరుపుకుంటున్నాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డిసెంబర్ 22 ఆయన యొక్క 137 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887వ సంవత్సరంలో జన్మించి ఏప్రిల్ 26, 1920న మరణించారు. అంటే ఆయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆయన 1887వ సంవత్సరంలో పుట్టి 1920వ సంవత్సరంలోనే మరణించారు. అంటే ఆయన చాలా కొద్ది రోజులు మాత్రమే జీవించి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. ఆయన అతి తక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ గణిత శాస్త్రంలో ఆయన సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. అంటే ఏ సంవత్సరంలో జరిగింది? 2012వ సంవత్సరంలో జరిగిన. ఎక్కడయ్యా అంటే మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్నవ జయంతి 125వ జయంతి వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్మారక తపాలా బిళ్ళ అంటే స్టాంపు. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మఠ పార్కు ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్లో అంటే 2017వ సంవత్సరంలో ఏపీ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మఠ పార్కు ప్రారంభించబడింది. రామానుజుల వారికి గణితం అనేది ఒక ప్రత్యక్ష అనుభవం. ఆయన పై ఫార్ములాకి మరియు తీటా ఫంక్షన్లో ప్రసిద్ధి చెందారు.